ప్రభునందు పిల్లారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. దైవజనులైనటువంటి సేవకులకి, లేపి నిలబడి ఒక చరణం పాడితే పోయిద్దాం, నడువులు పడిపోతున్నటువంటి ఒక్కొక్కళ్ళకి అని చిన్న ఆలోచన. సరే, పర్వాలేదు పిల్లారా. మరి మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు భయం వేస్తుంది ముందు. ఎందుకు? సేవకులు చెబితే వాక్యం విందామని మా పనులన్నీ పక్కన పడేసి మేము ఇంత ఉరుకులు పరుగులతో వస్తే ఈ బుడ్డోని లేపారేంట్రా బాబు. ఈ మాట చెప్పడానికి అన్న కూడా ధైర్యం చాలక కళ్ళ నీళ్లు తెచ్చుకొని నాకు కూడా ఏడిపోస్తాం పిల్లరా. ఇంకో విషయం ఏంటంటే, మా స్థానిక సంఘం స్త్రీల కూడికను మానుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ సేవకులు చెప్పే వాక్యం ఏందని ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇది బాగుందిలే, ప్రతిరోజు మేము విని మాకు అరిగిపోతుంది తన. ఇక్కడ కూడా ఏమన్నా పెట్టారని మా వాళ్ళు నాకు వెళ్ళి ఊరుని చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది పిల్లరా. మరి అది దైవ చిత్తమై ఉంది. దయచేసి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి సంఘం అంతటికి నా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక సమయం లేదు కాబట్టి ప్రసంగానికి వెళ్ళాలి. పిల్లరా, ఈరోజు 3వ రోజు. ఏదైనా కొంచెం అన్నీ కూడా కొద్దిగా ఎట్లా ఉంటాయి, కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కొంచెం ఓపిక పట్టి మనము ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేసిన దానికి మంచి ప్రతిఫలాలు పొందుతున్నాం, ఇంకా పొందుదాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించిన సంగతులు అన్న ఇంతవరకు వివరించారు. నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే నా ప్రాణమంతా సంఘం, నా ప్రాణమైనటువంటి సంఘస్థులు ఇక్కడ ఉన్నారు. గత 4 రోజుల నుంచి సంఘాన్ని గురించిన సంగతులు ఎక్కువగా నేను చెప్తున్నాను మా సంఘాల్లో. ఇదే అంశం అన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థంగా చెప్పండి, ఇప్పుడు సంఘాన్ని గురించి అన్న ఎన్ని విషయాలు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు మనకి అన్నం మీద కోపమా ప్రేమ? యథార్థంగా చెప్పమన్నా. అట్లయితే ఇప్పుడు చెప్పే సంఘాన్ని గురించి కూడా వాక్యం అలాగే ఉంటుంది. నా మీద ప్రేమగా ఉంటారో కోపంగా ఉంటారో తర్వాత చూస్తాం. మీ మొహాలు చూస్తే అర్థమైంది నాకు. కోపంగా ఉన్నారో ప్రేమగా ఉన్నారో చూస్తుంటేనే అర్థమైంది నాకు. నేను ఎక్కువగా మొహాల మీద దృష్టి పెడతాను. పిల్లలను గమనించండి, ఇది వాస్తవం. ఈ ఒక్క మాట చెప్పి అంశంలోకి వెళ్తాను. నేను ఎక్కడికైనా వెళితే ఒక్కసారి నన్ను పిలుస్తారు, 2 సార్లు నన్ను పిలవరు. నేను కూడా అనుకోండి ఇది నాకు లాస్ట్, ఇంకొకసారి మరి పిలవవచ్చు నన్ను. ఇక పిల్లరా, సందేశాలు అలాగే ఉంటాయి, సచ్చు ఉండదు. సందేశంలో ఏమాత్రము సచ్చు అనేది ఉండదు, సందేశాలు అలాగే ఉంటాయి. పిల్లరా, రండి దైవ గ్రంథములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. చాలమ్మా, చాలు వందనాలు. కృపామయుడా నీకు వందనాలు. సంఘ క్షేమము కోసమై మీరు అందిస్తున్న సంగతులను బట్టి కృతజ్ఞతలు. ముందుగా ప్రకటింపబడిన మాటలని సంఘములో, సంఘాలలో దీవెనకరంగా చేయండి. మరొక నిష్ప్రయోజకుడు నాయన మీ సిలువు సాటును మరుగుపరచండి. ఇంకా సంఘానికి కావాల్సిన సంగతులు అందించి మమ్మల్ని అందరినీ సర్వసత్యములోనికి నడిపించమని, మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, రక్షణ సువార్త సభలు 3 రోజులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలా ఏర్పాటు చేసుకోవటం సంఘాలకి ఆనవాతి.
వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మీటింగ్ ద్వారా సంఘమైన మనకి ఎంతైనా మార్పు అనేది రాకపోతే మనం ఎన్ని రోజులు కూడికలు పెట్టుకున్నా, ఎన్ని లక్షలు పెట్టుకున్నా ప్రయోజనం లేదని నేను నమ్ముతాను. ఎంతో కన్నీరు కార్చి ₹1000 ఖర్చు పెట్టి సమయాలను పక్కన పెట్టి ఈ కూడికల్లో మనం కూడుకున్నామంటే, ఈ కూడికల ద్వారా, ఈ సందేశాల ద్వారా సంఘానికి ఒక క్రొత్త అనుభూతి రాకపోతే ఈ ప్రయాస ఉపయోగం లేదు. అది ఏ సంఘమైనా సరే. దాదాపుగా వాళ్ళ తారీఖు ఎంత? ఏ సంవత్సరం? కొత్త సంవత్సరం కాదా? కొత్త సంవత్సరం కాదా? అందులో మీకు మహా ఉత్సాహం కూడా. ఏపీఎస్పీ క్యాంప్ వాళ్ళకంటే ఇలాంటి భలే ఉత్సాహంగా ఉంటారు పిల్లరా. నాకు బాగా అనుభవం. న్యూ ఇయర్ అని, నూతన సంవత్సరం అని, నూతన సంవత్సర వందనాలని. రోజుల్లో మనకు కొత్తదనం ఉండదు, నెలల్లో కొత్తదనం ఉండదు, సంవత్సరాల్లో కొత్తదనం ఉండదు. క్రొత్తదనం అనేది మన బ్రతుకులో ఉండాలని నేను నమ్ముతాను. మనం వినే సందేశం ద్వారా ఒక క్రొత్త మార్పు తీసుకురావాలి. ఈ సందేశాల ద్వారా సంఘానికి ఎంత మార్పును మనం తీసుకురాగలుగుతున్నామంటే, షాలేము సంఘములో ఇంతకుముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒక పద్ధతికి వచ్చింది అని చెప్పుకోలేకపోతే పిల్లరా, ఇలాంటి కూడికలు ఇంకెన్ని పెట్టిన ఉపయోగం లేదని మనం చేస్తున్నాను. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సంఘము ఎలా ఉండాలి? సంఘము క్షేమముగా ఉండాలి. ఎవరు బాధ్యత? సంఘము పాడైపోయింది, ఎవరు బాధ్యత? ఏం సమాధానం చెప్పట్లా. అన్నలాగా కంటిన్యూగా చెప్పగలను. నేను మధ్య మధ్య లాగిలాగా అడుగుతుంటాను పిల్లలు. సంఘం క్షేమముగా ఉందంటే అది ఎవరు బాధ్యత? సంఘము క్షేమముగా లేకపోయిందంటే అది ఎవరు తప్పు? అంటే ఇందులో రెండిట్లో మీకు ఏ బాధ్యత లేదా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మరి ఏం సమాధానం చెప్పట్లేదుగా. నేను ఇందాకే చెప్పాను, అన్నలాగే నన్ను కూడా ప్రేమించాలని మీరు ఇప్పుడే గురించి చూస్తున్నారు. ఇంకెట్లాగా ప్రసంగం చేయాలంటే? సంఘము క్షేమముగా ఉండాలి అంటే సంఘములో ఉండాల్సిన వ్యక్తులు ఎలాగుండాలో బైబిల్ గ్రంథములో రాయబడిన మాట. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం త్వరగా తీసి స్పష్టంగా చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు తమ్ముడు వందనాలు. ఆగిపోవు. చెప్పండి, అందరికి తెలిసిందే కదా, చెప్పండి. ఎక్కడ పుట్టినా ఈ తొందర రాదులే కానీ కుప్పంలో పుట్టినాయనంటే చెప్తారు మీరు బాగా. కుప్పంలో పుట్టింది ఎవరు? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కుప్పంలో పుట్టాడు. పిల్లరా, కుప్రాలో పుట్టింది ఎవరు? పిల్లరా, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసోపు ఒకడుండెను. బైబిల్ గ్రంథం 39-27 పుస్తకాల్లో యేసోపు ఒకడే ఉన్నాడా? యేసోపులు ఉన్నారా? ప్రసంగం మీరు చెప్పాల్సిందే, నేను చెప్పడం కాదు. మీరు చెప్పాల్సిందే ప్రసంగం. బైబిల్ గ్రంథములో ఇక్కడ రాయబడిన మాట, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసోపు ఒకడుండెను. అసలు యేసోపు అనేవాడు ఒకడే ఉన్నాడా? యేసోపులు అనేవాళ్ళు ఉన్నారా? సరే, ఉంటే ఎంతమంది ఉన్నారు? ఉన్నారంటే సరిపోదు, ఉంటే ఎంతమంది ఉన్నారో చెప్పండి అన్నా. ఈ మాట చెప్తే ముందే చదువుకునే వాళ్ళు అంటారా ఏంటి? పిల్లరా, ఉన్నారు. దాదాపుగా మీలో కొంతమందికి 3 లేకపోతే కొంతమందికి 4 అన్నట్టుగా ఉన్నారు. నేనైతే 5 ఉన్నారు అనుకుంటున్నాను నేను. మరి నాకు కూడా తెలియదు. అన్నకి 50 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాలు ప్రభులో. నేనైతే 5 ఉన్నారే అనుకుంటున్నాను నేను. రాహేలు ముద్దులు కొడుకెవరు? అసలు మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది అక్కడ. రెండవ యేసోపు ఎవరు?
కన్యమేరీ భర్త ఎవరు? యేసు. మూడో యేసోపు ఎవరు? రహస్య శిష్యుడు అరిమతయ్య. ఎంతమంది అయ్యారు? నాలుగో యేసోపు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎవరైనా? ఐదో యేసోపు కూడా ఉన్నాడు. యేసు ప్రభు తర్వాత యేసోపుకి మరియమ్మకు కలిగిన సంతానములో ఒకడైన యేసోపు. చదువుకుని ఇంటికి పోయిన తర్వాత అన్నీ ఉంటాయి పిల్లారా. దాదాపుగా నాకు తెలిసి ఇంకేమన్నా చదివితే దొరుకుతారో నాకైతే తెలీదు. మొత్తానికి యేసోపు ఒకటి కాదు, యేసోపులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా? 5 యేసోపులు ఉన్నారు పిల్లలు. ఒక్క యేసోపుల గురించి అంతగా వివరం ఉండదు, కానీ కొద్దిగా మన ఈ 4 యేసోపుల గురించి మాత్రం బాగానే ఉంది బైబిల్ గ్రంథములో. ఇప్పుడు బైబిల్ గ్రంథములో యేసోపులు ఉన్నారు, బైబిల్ గ్రంథములో హేరోదులు కూడా ఉన్నారు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. బైబిల్ గ్రంథములో యేసోపులు ఉన్నారు, బైబిల్ గ్రంథములో హేరోదులు కూడా ఉన్నారు. హేరోదుల మనస్తత్వాలు ఎలాంటి, యేసోపుల మనస్తత్వాలు ఎలాంటి? మీరు ఏది సమాధానం చెప్పట్లేదు. ఎంతగా అమాయకంగా చూస్తున్నారు. హేరోదు మనస్తత్వం మీకు తెలీదా అంటే క్రిస్టమస్ రోజు మాత్రం మీకు తెలిసి, తప్పుడు తెలియదు అన్నమాట. ఏమండి? హేరోదు అంటేనే అతడు కసాయోడని మనందరికీ తెలుసు. బాప్టిజం ఇచ్చిన యోహాను కూడా చంపించింది ఎవరు? మరి ఇవన్నీ ఎలా చెప్పాలంటే అడుగు కుదిరింది. అందుకని అన్న చెప్తాడు 4 నెలలకు ఒకసారి, మర్చిపోయారు అన్న వీళ్ళు, 4 నెలలకు ఒకసారి బైబిల్ స్టడీ అంట. పిల్లరా అర్థం చేసుకోండి, ఉండాలి సంఘానికి. సంవత్సరానికి ఇవి సరిపోవు, సంవత్సరం మధ్యలో కూడికలు ఉండాలి పిల్లరా. హేరోదులు క్రూరత్వం కలిగిన వాళ్ళు, యేసోపులు దానికి భిన్నంగా ఉంటారు. యేసోపులు దానికి భిన్నంగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న యేసోపులనే ఒక్కసారి అలా బైబిల్ చూద్దామా రండి. లాస్ట్లో ఈ యేసోపును చూద్దాం. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మొదటి యేసోపు యొక్క లక్షణం ఆదికాండము 43వ అధ్యాయం 15-16 వచనాలు. త్వరగా పాత నిబంధన బైబిల్ గ్రంథం ఆదికాండం 43వ అధ్యాయం 15-16 వచనాలు. త్వరగా. ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రోకలను తమ ఎంట బెన్యామీనును తీసుకొని ఐగుప్తునకు వెళ్ళి యేసోపు ఎదుట నిలిచిరి. ఆ మాట చూడండి, కొంచెం బైబిల్ గ్రంథం చూడండి. ఎందుకంటే రోజు చూడడం మనం, కనీసం ఇప్పుడన్నా చూద్దాం. యేసోపు చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంటను సిద్ధము చేయుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయము. తలపైకి ఎత్తండి. చదివేటప్పుడే బైబిల్ చూడండి, చెప్పేటప్పుడు చూడండి. ఈ మాట మనం చెప్పగలుగుతామా అని అడుగుతున్నా. మనం అన్నా, నేను నన్ను కూడా కలుపుకున్నా. ఈ మాట మనం చెప్పగలుగుతామా పిల్లరా? ఎవరు యేసోపు ఎదుట నిలబడ్డారు? యేసోపు ఎదుట నిలబడిన వ్యక్తులు ఎవరు? యేసోపుని లేకుండా చేద్దామన్నవాళ్ళు, యేసోపుని కనబడకుండా చేద్దామన్నవాళ్ళు, యేసోపు లేడు అని నమ్మించిన వాళ్ళు. ఇంతకు వాళ్ళ దృష్టిలో యేసోపు ఉన్నట్ట లేనట్ట? వాళ్ళ నాన్న దృష్టిలో ఉన్నట్ట లేనట్ట? యేసోపు ఉన్నాడా లేడా? ఉన్నాడు. లేకుండా చేద్దాం అనుకునే వాళ్ళు ఎదురు నిలబడితే, తల్లి చెల్లి అమ్మా ఇన్న వాక్యం, ఇంటికి తీసుకెళ్ళి వేటను కోసి, కారం నూరి కాదు, ఇంటికి తీసుకెళ్ళి వేటను కోసి భోజనం ఏర్పాటు చేయండి. మధ్యాహ్నం నేను వాళ్ళు కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఎవరైనా? యేసోపు. ఈయన యేసోపు
పిల్లలు అర్థం చేసుకోండి. బైబిల్లో ఉన్న వచనం ఏంటంటే యేసోపు తర్వాత రాయబడిన వచనం నేను అనుకుంటున్నాను. సామెతల గ్రంథం 25:21. సామెతల గ్రంథం 25:21. త్వరగా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21 వచనం. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టు. నీ పగవాడు దప్పికొంటే వానికి దాహమేమో. పగవాడు 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 మంచోడు కాదు. పగవాడు మంచోడు కాదు. క్రిస్టమస్ 25 కానీ జనవరి 1వ తారీఖు కానీ క్యారేజీలు, పలావులు, అరిసెలు, కజ్జికాయలు పగవాళ్ళ ఇంటికి వెళ్ళినాయా, మనమంటే పడవల ఇంటికి వెళ్ళినాయా? యథార్థంగా చెప్పండి. ఏం మాట్లాడతా అన్నా? మనకిష్టమైన దగ్గరికి వెళ్ళి అంతే కదా. పగవాళ్ళ దగ్గరికి పోయినా ఒక క్యారేజ్ అయినా అసలు ఎట్టి పరిస్థితి వెళ్ళవు. సచ్చినంత వరకు వెళ్ళం మనం. మరలా మన క్రైస్తవులం, మరలా మనం విశ్వాసులం. మనకి పిల్లల బైబిల్ని పాటించడం చాలా తక్కువ. బైబిల్ని పాటించడం చాలా తక్కువ. మనం యేసోపు తనను చంపటానికి ప్రయత్నం చేసిన, చంపటంలో ఏమాత్రం కనికరం లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళని భోజనం పెడుతున్నాడు. పిల్లరా, భోజనంలో కూడా ఎంత మంచి ఖరీదు గల భోజనం పెట్టాడో చూడండి. ఇప్పుడు అది మన సమయం కాదు కానీ గుర్తు చేస్తున్నాను అంతే. భోజనం తర్వాత వాళ్ళకి మంచి వస్త్రాలను కూడా ఇచ్చి పంపించాడు. నేను ఎందుకు చెప్పానంటే యేసోపులు ఉన్నారో ఆ యేసోపులలో వారికి ఉన్న లక్షణాలు ఎంత బాగుంటాయో చూడండి పిల్లారా. అది మొదటి యేసోపు, అంతవరకు చాలే. రెండో యేసోపు ఎలాంటోడనంటే 1:18 మత్తయి సువార్త, బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన. ఇది మనకందరికి బాగా కంఠస్థ తీసినట్టు వచ్చిన అనమాట. యేసు క్రీస్తు జననం, అది వద్దులే కానీ తర్వాత వచ్చిన చదువు 19. ఆ మాట పట్టుకోండి దయచేసి. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి, ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉన్నాడంటండి. అబ్బా, ఆమె భర్త అయిన యేసోపు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడంట. ఎందుకు ఆయన గురించి ఆ మాట రాయబడి ఉంది? చదువమ్మా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక. తెలుసుగా మనందరికి చరిత్ర తెలుసు కదండి, అందుకే తల్లపైకి ఎత్తండి. ఇక ఆమెను అవమానపరచునొల్లక. ఏం జరిగింది విషయం? పిల్లరా, వాళ్ళకి సక్కత అయిపోయింది. పిల్ల తలదం వాళ్ళదని అనిపించుకున్నారు. ప్రదానం చేయబడింది. పిల్లరా, ప్రదానం చేయబడిన కొద్ది రోజులకే మరి ఆ ఫలానా సంగతి గొప్పమని మొత్తం తెలిసిపోయింది. అది అక్కడి దాకా పాకి యేసోపు దాకా వచ్చింది. ఇప్పుడు యేసోపు ఏమన్నాడంటే ఆమెను అవమానపరచనొల్లక. పెళ్లి చేసుకుంటే యేసోపుకి అవమానం, మిగతాది మీరు పూర్తి చేయండి. ఏమా సహోదరులు, మీరు కొద్దిగా నోరు చెప్పండి, పర్లేదు. సహోదరులు మీరన్నా చెప్పండి కనీసం. పెళ్ళు మరియమ్మకు అవమానం, వందనాలన్న అట్లా చెప్తే ప్రసంగం చాలా బాగుంటుంది. అది కరెక్ట్. చేసుకుంటే తనకు అవమానం, చేసుకోకపోతే ఆమెకు అవమానం. అందుకే నీతిమంతుడైన యేసోపు ఇప్పుడు ఏం చేయాలి? రహస్యముగా ఆమెను విడనాడాలని ఆలోచన కలిగి ఎవరితో చెప్పాల, తన మనసులో ఇలాగ ఆలోచన చేసుకుంటూ ఉండగా దేవుని దూత ఒకే ఒక్క మాట చెప్పాడు వచ్చి. అది దైవ కార్యం అని ఒక్క మాట చెబితే ఇంకొక విషయాన్ని గురించి ఆలోచన చేయకోకుండా ఆ కాన్పు జరిగేంత వరకు ఆమెకు ఎంత దగ్గరగా ఉండి తాను ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేసిన నీతిమంతుడైన యేసోపు. నీతిమంతుడైన మొదటి యేసోపు, నీతిమంతుడైన రెండో యేసోపు. అవమానం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల మధ్యలో ఉంటుంది చూడండి పిల్లరా.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అవమానమును నిర్లక్ష్య పెట్టి, అంతే. పిల్లలు గమనించండి, అవమానాన్ని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ఇటు చూడండి, నాకెళ్ళి నేను అవమానం పాలైనా పర్వాలేదు, కానీ తనకేం రాకూడదు. మనం అవమానానికి గురైన పర్లేదు, సంఘానికి ఏమి రాకూడదు. ఎంతమందికి ఉందంటారు ఈ మంచి ఉద్దేశం? నేను అవమానానికి గురైన పర్లేదు, నా దేవుని సంఘానికి ఏమి రాకూడదు? అవమానం రాకూడదు. నన్ను ఎంతమంది చంపడానికి ప్రయత్నం చేసినా పర్లేదు, నా దేవుని సంఘం ఎప్పుడు క్షేమముగా ఉండాలి. నా దేవుని సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి? సంఘస్థులకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఈనాడు సంఘస్థుల్లో చూద్దామన్న కనబడని పద్ధతులు మనం చూస్తున్నాం. పిల్ల అవమానాన్ని ఏం చేయాలి? ఏం పర్లా, నా దేవుని సంఘం కోసం నేను ఎన్ని అవమానాలైనా నేను భరిస్తా. బా, నా తండ్రి సహోదరుల కోసం నేను ఏ రకమైన ఇబ్బందులు పడినా పర్లేదు. నీతిమంతులకు ఉండే లక్షణాలు ఎలాగుంటాయి పిల్లారా? నీతిమంతులకు ఉండే పద్ధతులు ఎలాగుంటాయి? సంఘం ఏమైతే నాకెందుకు, నా పద్ధతి ఇంతే. నువ్వు సంఘస్థురాలువేనా? నువ్వు సంఘస్థుడివేనా? అసలుకి ఏంటి సంఘాన్ని గురించి నీ యొక్క ఆలోచన, నీ ఉద్దేశం? సంఘాన్ని గురించి నువ్వు ప్రతిరోజు ఏమని ప్రార్థన చేస్తున్నావు? నీ విషయంలో సంఘం ఎలాగుండాలనుకుంటున్నావు? సంఘం దేవునిదే, ఆయన రక్త విషయం సంపాదించిన సంఘమే. కానీ మనం అందులో పాత్రదారులుగా ఉన్నాం కదా. మనకంటూ ఒక పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి కదా. 3వ యేసోపు ఆయన లక్షణం ఏంటంటే 15:43 మార్కు సువార్త, క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించాడండి. బా, అరిమతయ యేసోపు అనే మాట మర్చిపోబకండి. ఏం చేశాడు? తెగించాడంట. దేని తెగించాడమ్మా? ఈ మాట చెప్పలేరా మీరు? దేని తెగించాడు? ప్రాణాన్ని తెగించి. అయ్యా అమ్మ ఏనండి, వాక్యం వినండి. ప్రాణాన్ని తెగించి. ఏం కావాలి ఆయనకి? ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఏం తక్కువ? ఆయనకి ఏముంది సమాజంలో? ఆఖరి సమయంలో అన్ని పక్కన పెట్టి ప్రాణానికి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని నాకేమని అడుగుతున్నాడు. నేనంటాను, సంఘాన్ని గురించిన తెగింపు నీకుందా? సంఘాన్ని గురించిన తెగింపు నీకుందా? అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, క్రొత్త నిబంధన. అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు ఇదంతా ఎందుకు? మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారేంటి? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో ప్రభు అయిన యేసు నామము నిమిత్తము, ప్రభువు నిమిత్తము, ఎలా చెప్పినా సంఘము నిమిత్తము, ప్రభువు నిమిత్తము ఏం చేస్తాడంట? నా ప్రభువు కోసం నా ప్రాణాలని పోగొట్టుకున్నాను కూడా నేను సిద్ధం కావన్నాను. నా ప్రభువు కోసం, నా సంఘం కోసం నా ప్రాణాలు కోల్పోయినా నాకు పర్వాలేదు. సంఘం కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళండి, సంఘం కోసం అవమానాలు భరించేవాళ్ళండి, సంఘం కోసం గమనించండి, అందరిని క్షమించడం అండి. సంఘం కోసం ఇలాగుంటే ప్రతి సంఘము ఇలా చూడండి, 30 వంతులుగాను, రైట్, తర్వాత 100కి వెళ్ళిపోయారు. అప్పుడే 100కి వెళ్ళారండి. 30 వంతులుగాను, 60 వంతులుగాను. ఇది కరెక్ట్ పిల్ల. ఎందుకో మరి ప్రభువారు దాన్ని మళ్ళీ రివర్స్ చేశాడు. ఇంకోసారి రివర్స్ చేశాడు. అదేంటో అర్థం కావట్లేదు పిల్లలు. అంటే ఏముంటే సంఘము అంచెలంచెలుగా అభివృద్ధి చెందిద్ది, ఏముంటే సంఘం అంచెలంచెలుగా దిగబడిపోయింది.
పిల్లరా, సంఘానికి కావాలి ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు. అది కొద్దిమంది అయినా పర్లా, ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడంలో కూడా ప్రయోజనం ఉంది. మనోళ్ళు అప్పుడప్పుడు చూస్తారు పెద్దోళ్ళు, ఇత్తనాలు 4 ఉన్నా చాలంటే. ఎలాంటివి అంట? ఎలాంటివి? గట్టి ఇత్తనాలు 4 ఉన్నా పర్వాలేదు పిల్లరా. గట్టి ఇత్తనాలంటే క్షమించే గుణం కలిగిన యేసోపులు. పిల్లరా, అర్థం చేసుకోండి. నేను అవమానపడినా పర్లేదు అనుకున్నటువంటి ఆ సంఘస్థులు, ప్రాణాలు పోయినా పర్లేదు సంఘం కోసం. పూర్వకాల భక్తులు అలా చేయబట్టే సంఘాలు అంత బాగా బలమైన సంఘాలుగా ఉన్నాయి. ఇప్పుడు సంఘాలు బాగానే ఉన్నాయి, కానీ సంఘాలు బాగున్నాయి కానీ బలమైన సంఘాలుగా మాత్రం లేవు. సచ్చు లేదు ఇందులో. సంఘాలు బాగానే ఉన్నాయి. పిల్లలు గమనించండి. మామూలుగా ఉన్న జనం విపరీతంగా వచ్చేస్తున్నారు ఎక్కడ చూసినా కానీ. కానీ బలమైన సంఘాలుగా మాత్రం లేవని చెప్పడానికి అనుమానం ఏమీ లేదు. ఇంకొక యేసోపుని గురించి అంతగా రాయబడలేదు, కానీ మొత్తానికి రక్షించబడి అతడు ప్రభు బిడ్డగా తీర్చబడి ఆ మేడగదిలో ఆయన కూడా ఏం చేసేవాడు? వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మన అంశం ఏంటంటే, మనం చదువుకుని ఆయన దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అక్కడ పాఠం ఉంది. పాఠం అక్కడ ఉంది పిల్లలు. రండి, 4వ అధ్యాయం 36వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసోపును ఒకడు ఉండెను. అంటే ఇప్పుడు ఉండేవాళ్ళు యేసోపులు కాదా? ఉండేవాళ్ళు యేసోపులే, కానీ ఒకడు ఉండెను అనేది అంశం. ఒకడు ఉండేననేది పాఠం. ఒకడు ఉండేననేది మన బతుకు కాలం అంత అవసరమైన అతి గంభీరమైన సంగతి ఇది. వాళ్ళందరూ యేసోపులు కాదా? వాళ్ళందరూ యేసోపులే, కానీ ఈ యేసోపుకి ఆ యేసోపులకి చాలా చాలా తేడా ఉంది. ఒకడు ఉండెను. అసలు ఆ ఉండెను అనబడిన తర్వాత అతడు మనకి ఇలా పరిచయం అవుతుందని ఒక ప్రత్యేకంగా పరిచయం అవుతున్నాడు. చదువుతారా? ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఆగండి, ఇక్కడ ఈ అధ్యాయంలో కాకుండా ఇంతకుముందు అధ్యాయంలో మనకి కనబడతాడా? ఇప్పుడు యేసోపు మనకు ప్రారంభంలో కనబడతాడు. ఆయన ఏంటో అంచెలంచెలుగా ఆయన గురించిన సంగతులు రాయబడ్డాయి. ఈ యేసోపు అసలు పరిచయం అవుతుంటేనే ఒక బ్రహ్మాండమైనటువంటి, ఈనాడు విశ్వాసులకి కావలసిన రీతిలో ఇతను మనకి ప్రత్యక్షం అవుతున్నాడు. ఇతను మనకి పరిచయం అవుతున్నాడు. నేను గమనించింది, ప్రభు నాకు తెలియపరిచింది. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసోపుని ఒకడు ఉండెను. పిల్లరా, ఇతనికి అపోస్తలులు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా పేరు మారుస్తున్నారు. మీ అందరికి వందనాలు. కొంచెం వాక్యం వింటారని నా బాధ. పేరు మారుతున్నారు ఇతనికి. సహజంగా మనం ఎప్పుడు పేరు మార్చుకుంటాం? 1991వ సంవత్సరం. ఇదే మా వాళ్ళతో బాధ. ఈ పొద్దుకు మళ్ళీ ఎత్తాడా అంటారు వీళ్ళు, అది వచ్చి నాకు బాధ. పిల్లరా, 9వ నెల 29వ తారీఖున ఆదివారం దైవ సేవకులు మా దగ్గరికి వచ్చారు. వాక్యం అయిపోయిన తర్వాత, పిచ్చనా ఏంటి కుర్రోడు కొత్తనాడా బాయ్, రక్షించబడ్డావు అన్నాడు. రక్షించబడ్డాను, అదేంటో నాకు తెలియదు, అసలుకి రక్షణ ఏంటో నాకు తెలీదు. రక్షించబడ్డాను అడిగాడు. లేదయ్యా అన్నాడు. ఆ రోజు కూర్చోబెట్టి నా చేత తీర్మానం చేయించాడు. 1991వ సంవత్సరం. పిల్లలు గమనించండి, 9వ నెల 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి, అప్పుడు మాకు 12 నుంచి 2 గంటలకు ఆరాధన, మీరే వచ్చి జరిపేవాళ్ళు. అప్పుడు నేను తీర్మానం చేశాను. 1992వ సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖున మీరే వచ్చి మా దగ్గర మీటింగ్ పెట్టి, ఆ రోజు నాకు బాప్తీసం నేను ఒక్కనే తీసుకున్నాను. అయ్యగారు నాకు బాప్తీసం ఇచ్చారు. నన్ను నీళ్ళలో ముంచి పైకి లేపి, ఇక నుంచి ఇతని పేరు తిమోతి అన్నాడు. అంతకుముందు నా పేరు గుర్తుందో లేదు అయ్యగారికి తెలియదు. అంతకుముందు నా పేరు ఆంజనేయులు. అయినా నన్ను అడగాల పేరు మార్చినప్పుడు? అడగాల వద్దా? ఆయన పెట్టే పేరు నాకు నచ్చాలా వద్దా? నన్ను అడక్కోకుండానే నా పేరు నిర్ణయం చేసేసాడు. ఏం పేరని? తిమోతి అని పేరు పెట్టేశాడు. ఇక అమ్మనే మాకు బాప్తీసినప్పుడు సంఘ పెద్దలు రైడ్గా ఉన్నాడు. వాళ్ళు దుడుగా ఉంటాడు మా అంతోని గారు ఎక్కువగా. ఇక చూసుకో పాట పాడుతూ మొదలుపెట్టాడు. తిమోతి 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 అని కూడా పాట పాడేసాడు. పిల్లలు మొత్తానికి అందరికి అలుగుపోయింది ఆ పాట.
ఒక వ్యక్తికి పేరు మార్చాలి అంటే అర్హంగా మార్పు చేస్తారన్నమాట. ఇంతకీ ఈయనకి పేరు ఎందుకు మార్చారని అడుగుతున్నా, అది నేను చెప్పాలనుకుంది. ఈయనకి పేరు మార్చాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ ఆయన పేరు నాలాంటి ఆంజనేయుల, వీరు లాంటి వెంకటేశ్వర్లు గారా? వీరి పేరు వెంకటేశ్వర్లు గారిగా నాకు తెలుసు. చెప్పండి, పేరు మార్చడానికి ఆ పేరు ఏంటి? ఏం పేరు అది? అది లోకస్తుల పేరా లేదా బైబిల్ పేరా? ఆ పేరు ఎందుకు మార్చారు? ఏమో మాకేం తెలియదు, నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలియాలి మనందరికీ ఎందుకు మార్చారు పేరు. ఇంతకీ ఏం పేరు అది? యేసోపు. పిల్లరా, ఇంతకీ ఫస్ట్ పేరు యేసోపు అని ఎవరు పెట్టారు, ఎవరికి పెట్టారు? మీరు ఏది అడిగినా సైలెంట్గానే ఉంటున్నారు, నాకేం అర్థం కావట్లా. అయ్యా, తల్లి తన కొడుకు పెట్టుకుంది. రాహేలు తన కొడుకు యేసోపు అని పేరు పెట్టుకుంది. అప్పుడు ఆ పేరేంటో మనకు అర్థం కాలేదు, కానీ ఆ పేరు యొక్క వివరణ వాళ్ళ నాన్న చెప్పాడు. చెప్పండి, ఆ నాన్న చెప్పాడు. ఎన్ని చూపించాలేంటి, ఇప్పుడు టైం చాలు చూపించడానికి. ఏందో అర్థం కావట్లేదు, కొత్తగా వచ్చేట్టుకుంది చర్చికి ఈరోజు మీరు. పిల్లరా, యేసోపు ఫలించేడి కొమ్మ. పిల్లలు గమనించండి, నీటి యొద్ద ఫలించేడి కొమ్మ అంటే ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. దాని రెమ్మలేమవుతాయి? పిల్లరా, వాళ్ళమ్మ పెట్టుకుంటే పేరు వాళ్ళమ్మ లేదు, కానీ ఆ తర్వాత రెమ్మలు పాకిని ఎక్కడికి? కానాను దేశం నుండి ఐగుప్తు దేశానికి పాగిపోయింది. పిల్లరా, చెట్టు విస్తరించింది అన్నమాట. మంచి పేరు పెట్టుకుంటే దాన్ని మరీ తీసేస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టే పేరు దాని లాంటిదా, దానికన్నా తక్కువదా, దానికన్నా ఎక్కువదా? అసలు వీళ్ళకి ఆ పేరు మార్చాలని ఉద్దేశం ఎందుకు వచ్చింది? పైగా పేరు మార్చింది చిన్న చితకోళ్ళు కాదు. ఎవరంట? పిల్లలు ఎవరు గమనించండి. పిల్లలు, రాత్రి మా 3వ మందిరంలో బైబిల్ స్టడీలో వాక్యం చెప్తున్నాను. ఎర్రబాలెం ఎల్కేజీ చదివే పిల్ల వచ్చింది నా కాడికి. నేను కూర్చొని చదువుతుంటే వచ్చి ఎదురు నిలబడి వందనాలు చెప్పింది. వందనాలు, ఏం పేరు నీ పేరు అన్నా. పండు అంటుంది. పండా? పండేంటి నాకు అర్థం కాదు. పండేంటమ్మా అన్నాను. మళ్ళీ అడిగాను, బాయ్ ఒరిజినల్ పేరు చెప్పాను. పండు అంటుంది. మళ్ళా ఒరి పిల్ల కాకుండా నేను అడిగేది ఒరిజినల్ పేరు చెప్పమంట. పండు అంది. పండా? సరే ఇంకో పండు అడుగుతాను. చదువుతున్నావా అన్న. చదువుతున్నాను. ఎన్నో క్లాస్? ఎల్కేజీ అంది. ఏ స్కూలు? ఇందులో రెయిన్బో చెప్పింది. రెయిన్బో స్కూల్లో ఏం పేరు అన్నాను. అప్పుడు అంటుందన్నా విక్టోరియా అందన్నా. మరి నేను అన్నిసార్లు అడిగితే ఏం చెప్పింది? పండు పండు అంది. ఇప్పుడేనో స్కూల్లో విక్టోరియా అంట. పిల్లరా, అంటే కొన్ని పేర్లు మనం ఎలా పెట్టుకుంటాం? ముద్దుగా పెట్టుకుంటాం. పిల్లరా, ఇంతకీ యేసోపు అన్న పేరు ఎందుకు మార్చారు వీళ్ళు? మార్చిన వాళ్ళు ఎవరంటే అపోస్తలులు మార్చారంట. పిల్లరా, యేసోపు అనే పేరు తీసేసి, లేదా దాన్ని కొంచెం అలా పక్కన పెట్టి ఏం పేరయ్యా? ఏం పేరు? హెచ్చరిక పుత్రుడును అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారంట. పిల్లరా, ఎంత గొప్ప విలువైన పేరు పెట్టారు. నేనంటాను, అంతగా పేరు మార్చాలనే ఉద్దేశము ఎన్ని సంవత్సరాలు ఉంటే మార్చుంటారో నాకు తెలిసి. నేను కొత్తగా ఇక్కడికి వచ్చిన సంఘంలో అప్పుడు ఇమ్మానుయేల్ గారు అన్నగారు పేరు మార్చారు. ఏమయ్యా వెంకటేశ్వర్లు, ఎంతకాలం వెంకటేశ్వర్లుగా ఉంటావు అని చెప్పి మార్చారు. ఇద్దరుగా మార్చారు ఇక్కడ. మరి మీకు తెలుసు అనుకున్నా. ఇంకో వెంకటేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. మీరు భలే వల్ల కూడా ఆయన దగ్గర నేర్చుకుని మీరు ఆయన మర్చిపోతున్నారు కదమ్మా. నక్కా వెంకటేశ్వరరావు గారని ఆయన పేరు మార్చారు. ఆయనకి అబ్రహాం గారని, వెంకటేశ్వరరావు గారికేను పౌలు గారని వారు మార్చారు. పిల్లలు, బర్నబా అనే పేరు ఎంతకాలానికి మార్చారు? ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాడు, మనకైతే ఇక్కడే కనబడతా ఉన్నాడు. అంటే రావడంతోనే, మనకు పరిచయం అవుతుంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి విలువలతో మనకు పరిచయం అవుతున్నాడు. పిల్లలు, ఇంతకాలం ఇతడు సంఘములో ఉన్నాడు, కానీ మర్మముగా ఉన్నాడు. ఆయన పని, ఆయన తీరి, ఆయన పద్ధతి, ఆయన క్రమము, ఆయన ఎదుగుతున్న విధానం చూస్తుంటే బాబు అమ్మ వినండి వాక్యం. అపోస్తలులకు పేరు మార్చక ఉండలేకపోతున్నారు. పిల్లలు, వాళ్ళ మనసులో ఆ రకంగా దేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నారు. పెట్టండి పేరు, మార్చండి పేరు. ఆ యేసోపులు వేరు, ఈ యేసోపు వేరు. ఆ యేసోపులకి ఈ యేసోపుకి డిఫరెంట్, తేడా ఉంటుంది అంతే.
ఎందుకయ్యా వాళ్ళు అంత చక్కగా పేరు మార్చి ఇంత బలమైనటువంటి అర్థంతో కూడా పేరు పెట్టారయ్యా అని అంటే, అతని గురించి బైబిల్లో ఏమి రాయబడి ఉంది? 37వ వచనం అతని లక్షణం, అతని పని, అతని క్రియ, అతని కార్యం. 37వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. ఇతడు భూమి గలవాడై ఉండి, అమ్మా, ఇతడు భూమి గలవాడై ఉండి, ఇతడు భూమి గలవాడై ఉండి. దానిని అమ్మి, మరలా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ప్రభు మనకిచ్చే సందేశం, మనకి చాలా అవసరమైన సందేశాలు ఇవన్నీ. అతడు ఏం కలిగి ఉన్నాడు? భూమి కలిగి ఉన్నాడు. అతడు భూమి కలిగి ఉన్నాడు. పిల్లారా, సెంటా 2 సెంట్ల, ఎకరమా 2 ఎకరాల, ఏమో బైబిల్ ఆ వివరం లేదు. ఏముంది? అతడు భూమి కలిగి ఉన్నాడు, అంతే పిల్లరా. అతడు భూమి కలిగి ఉన్నాడు, అంతే. నేనంటాను, ఎంతో ఉంటే కానీ ఆ పేరు రాదు. ఒక్కొక్కరు చెప్తారు, అన్న చూడు మన కనుసూపు మేర కనబడుతుందంతా కూడా ఎవరిదో చెప్పాలి. 30 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా అలాగే ఉండేది. ఇక్కడ 2 తాడి చెట్లు ఉండేవి, అంతా అలాగే ఉండేది. పిల్లరా, శుభ్రంగా అప్పుడు 4-5 సెంట్లు కొనేసుకున్నా బాగుండేది. మీరు కారు ఇక్కడ తిరిగేది ఎట్టగా, కారు ఇక్కడ తిరిగేది ఎట్టగా. పిల్లలు గమనించండి. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. బైబస్ కనబడేది ఇక్కడ చూస్తే. ఈరోజు లోపలికి రావాలంటే ఇలా రా. అతడు భూమి గలవాడై ఉండి, ఎంత భూమి ఎంత ఉందో మనకు తెలియదు, మొత్తానికి భూమి కలిగి ఉన్నాడు. ఇంతకీ భూమి కలిగినాడు ఏం చేశాడు? అక్కడ రాయబడిన మాట, భూమి కలిగిన వాడై ఉండి దానిని అమ్మి వినాలి వాక్యం, దానిని అమ్ముతాం. మనం కూడా అమ్ముతాం. పిల్లలు ఆలోచించండి, మనం అమ్ముతానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. పిల్లల చదువు కోసం అమ్ముతాం. బెన్నెన్ ఉన్నాడా? నాకు బెన్నెన్ నాకు చాలా బాధేస్తుంది అనమాట. పిల్లరా, యేసుబాబు విన్నావా? నాకు చాలా బాధ. మన సంఘస్థులు కూడా చెప్పాను ఈ సంగతి. అన్నోళ్ళు కష్టపడి కట్టుకున్నారు. పిల్లరా, మన ఆర్థికాన్ని బట్టి అమ్ముకుంటాం. ఒక్కొక్కరు అంటారు, పిల్ల పెళ్లి కోసం ఆ ఇల్లుని అమ్ముతూనే ఉంటారు. పిల్లరా, కొన్నిసార్లు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి తప్పనిసరిగా. ఇప్పుడు ఈయనకి ఏ ఇబ్బంది వచ్చింది? ఏ కూతురు పెళ్లి చేస్తున్నాడు? ఏం అనారోగ్యం వచ్చింది? ఏ పిల్లల చదువు కోసం తన భూమి నమ్మాడు? మీరు చెప్పాలి సమాధానం. మరలా ఇంకొకసారి, దేవుని పని కోసం డబ్బులు కట్టి మంచాలు ఎత్తారు, దేవుని పని కోసం ఫ్యాన్లు ఎత్తారు, ఏసీలు ఎత్తారు, భూములు ఎత్తాడంటే ఎవడన్నా చెప్పరండి సమాధానం. నిదాన్ని చెప్పండి. డబ్బులు కట్టి మంచాలు ఎత్తారు, ఫ్యాన్లు ఎత్తారు, ఏసీలు ఎత్తారు, లేకపోతే ఇంకిట ఎత్తారు, అంతే. భూములు ఎత్తారా ఏంటి? భూములు ఎత్తారా? ఏమో ఈయన మాత్రమే కనబడతాడు భూమి ఇచ్చినట్టుగా. ఏమిచ్చాడు? భూమి ఇచ్చాడు. పిల్లరా, ఎంత భూమి ఇచ్చాడు? ఎంత భూమి ఉందంటే, ఎంత భూమి ఉంటే ఏమో మొత్తం తెలుసు. భూమి గలవాడు దాన్ని నమ్మి. వినండి, భూమి గలవాడు దాన్ని నమ్మి, అంతే పాఠం, అంతే. భూమి గలవాడు దాన్ని నమ్మేసాడు. ఎందుకు అమ్ముతున్నాడు అంటే ఎవరికి ఇస్తున్నాడు? ఇంతకీ భూమి కలిగి ఉండి ఆ భూమిని దేనికి అమ్మాడు అని అంటే, ప్రభువు నాకు బయలుపరిచిన 2 వచనాలు లేదా 3 వచనాలు పాత నిబంధనలు చూస్తే ఇగో ఇలాగ ఉంది. పిల్లారం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ గ్రంథం 2వ పుస్తకం నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా. వినండి వాక్యం, దయచేసి వాక్యం వినండి. సమస్త భూమి నాదే కదా. ఇందుకు భూమి బర్నాబా, హెచ్చరిక పుత్రుడు, యేసోపు, లేవీడు, ఈయనదా దేవుందా? భూమి ఎవరిది? భూమి ఎవరిదని అడుగుతున్నాను. ఆయనకి ఎంత భూమి ఉన్నా ఆ భూమి ఎవరిది? యేసోపు అంటాడు, భూమి నాది కాదు, భూమి ఎవరిది? దేవునిది. భూమి దేవునిదండి. ఎంత బాగా లోతైన సత్యాన్ని చెప్తున్నాడు చూడండి. భూమి దేవునిదే. మరి నాకెలా వచ్చింది? కీర్తన 115వ కీర్తన
14 వచనమా? చదువమ్మా. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, ఆకాశములు యెహోవా వశములు. భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. అంతే పిల్లరా, భూమి ఏం చేశాడు? నరులకు ఇచ్చేశాడు. వినండి వాక్యం కొంచెం. భూమి ఆయనది, ఆ భూమిని చదవండి, నరులకు ఇచ్చేశాడు. నరులకు ఇచ్చేశాడు పిల్లారా. ఇచ్చాడా అమ్మాడా? యథార్థంగా చెప్పండి, ఇచ్చాడా అమ్మాడా? ఏం చేయలేదు, అమ్మల నరులకు ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇచ్చాడు? నివాసాలు కట్టుకొని ఉండమని. మనకి భూమి ఆయనది, ఆయన భూమి మనకిచ్చాడు. అంతే పిల్లారా, నరులకు ఇచ్చాడు. సమస్త భూమి ఆయనదే, సమస్త భూమి ఆయనదే. ఆయన నరులకు ఇచ్చాడు. ఎవరికి డబ్బులకి ఇలా ఉచితంగానే ఇచ్చాడు. అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే ఎలా చెప్తుంటారు, వెళ్ళు నా ఇంట్లో వెళ్ళిపోను. ఏం తెలియదు నేను, నువ్వు పోయా, ఏ అనుభవం నువ్వు పో, ఈ స్థలం మా నాన్న నాకు ఇచ్చాడు. దేనికి అమ్మా మీరే చెప్పండి. ఈ స్థలం మా నాన్న నాకు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంట? కట్నం రూపంలో కానుకూరలు ఇచ్చాడంట. కాబట్టి నువ్వు పోవయా, నేను అడగపోతాను, ఇది నాది. అర్థమవుతుందండి? అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఏమో ఎల్లు నమ్మడానికి వెళ్ళేదని చెప్పి కూతురు మీద రాస్తారు. అర్థమవుతుందా? మా మామ కూడా అదే పని చేశాడు. మా మామ కూడా అప్పుడప్పుడు బెదిరించింది నన్ను. ఏమనుకున్నా, మా నాన్న బెదిరిస్తుంది. వీళ్ళే వాళ్ళ బాబాయ్ గారు ఏం కరే పిల్లలు గమనించండి, రాపిచ్చేసేసారు పిల్లలు. అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటుంది అన్నమాట, ఇది నాది అని. ఎలా ఇచ్చాడంట? కట్నం రూల్. అమ్మ మీ నాన్న నీకు ఇచ్చాడు. మీ నాన్నకి ఎవరు ఇచ్చారు? మీరు చెప్పండి, మీ నాన్నకి ఎవరు ఇచ్చారు? అమ్మ ఆ నాన్న ఇచ్చాడు. ఆ నాన్నకి ఎవరు ఇచ్చాడు? ఆ నాన్నకి ఎవరు ఇచ్చాడు? ఒరి ఇప్పుడు ఎవరి నాన్న దగ్గరికి వెళ్ళాలి మనమంతా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళండి. మొత్తానికి పోతే అసలుకి అక్కడికి పోవాలి. ఎక్కడికి? నాది. దేవుడి పిల్లలు గమనించండి, దేవునిది భూమి. పాపం మొత్తానికి స్టీవెన్ గారు బలి రాశాడు, నాదంటూ వాదులు ఆట నీకెందుకు, ఏది నీది కాదు. అర్థమవుతుందా? నాది. నీది ఎంతో తెలుసా? మనది ఎంతో తెలుసా? భలే చెప్పారా సమాధులతో. ఏమండి, అది మంది పిల్లలు. అంతే, మంది ఏది కాదు పిల్లలు. ఈ సంగతి మనకు తెలియట్లా. ఈ సంగతి ఎవరికి తెలిసింది? లేవీయుడగు యేసో బర్నాబాని అర్థం ఇచ్చే పిల్లల ఆయనకి తెలిసింది. పిల్లల నాది కాదు, ఈ భూమి నాది కాదు. ఆయన నాకు ఇచ్చాడు, మరలా నేను ఆయనకి ఇచ్చేసాను. ఆయన నాకు ఇచ్చాడు, మరలా ఆయనది నేను ఆయనకి. ఆయనకి ఇవ్వడానికి నువ్వెవడం అండి? నేనెవడండి? మనం ఎవరు అండి? ఆయనకి ఇవ్వాలి అంతే. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. మరలా చెప్తున్నా, టైం చాలదు కాబట్టి వెళ్ళిపోతున్నాను. తరము వెంబడి తరము గతించిపోవును. భూమి ఎల్లప్పుడు అట్టాగే ఉంటుంది. నాది అనుకుంటే ఎంతమంది పోయారు? నేను పోతాం, నువ్వు పోతాం, మనందరం పోతాం పిల్లలు. కానీ ఇది ఇక్కడే ఉంటుంది. మనిషి కనబడలేదు కానీ ఎంత ఆత్మీయంగా ఎదిగాడంటే, ఎంత ఆత్మీయంగా బలపడ్డాడంటే, ఆయన ఆత్మీయతను చూసి ఆయన ఆత్మీయతని అపోస్తలులు బయట పెడుతున్నారు. ఇది ఇతని యొక్క ఆత్మీయత అని చెప్పి పిల్లలు. దేవునిది దేవునికి ఇచ్చేసాడంతే. దేవునికి మనం ఎందుకంటే భయపడాలి, బాధపడాలి? నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా వెళ్ళేటప్పుడు దిగంబరిగా పోతాను. యెహోవా ఇచ్చాను. మనకు అన్ని వచనాలు తెలుసు కానీ ఇవ్వమంటే ఏమో మన పిల్లల. క్రొత్త నిబంధనలో మరొక సత్యం తెలుసుకున్నాడు ఆయన. అదేంటంటే బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 19:29. త్వరగా క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను. భూములనైనను. వచ్చిందా మీకు ఆ మాట? ఉందా మీ బైబిల్ ఆ మాట?
మీ బైబిల్లో ఉందన్నమాట. భూములనైనను ఏం చేయాలి? విడిచిపెట్టేశాడు అంతే పిల్లరా. 100 రెట్లు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పేటానికి ఈయన ఇంకా రక్షణలోనికి రాలా. ఈయనకి ఇంకా రక్షణ అనుభవం లేదు. అయ్యా కొంచెం వాక్యం వినండి. నా బాధ ఏంటంటే ఇక్కడికి వచ్చి బైబిల్ చదువుతుంటారు మీరంతా, మరి ఇంటికాడ ఏం చేస్తారో తెలియదు నాకు. కొద్దిగా పద్ధతి మార్చుకోండి. ఒకవేళ చిన్నోళ్ళు పెద్దోళ్ళని చూడకోకుండా ఎవరు చెప్పినా వినండి. కొంచెం బైబిల్ ఇంటికాడ చూసుకోండి, ఇక్కడ చెప్పేటప్పుడు వినండి పిల్లలు. ఇందాక అన్న చెప్తున్నారు ఎవరు చెప్పినా నేను వింటాను రాసుకుంటానండి. కొంచెం వినండి, మనకు అనుభవం ఉంది కాదని నేను అనట్లేదు. కొంచెం వాక్యం విందాం. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పే టయానికి బర్నబా అనబడిన యేసోపు అప్పటికి మరి రక్షణ పడ్డాడా లేదా? ఆయన ఉన్న కాలములో ఆ మాటలున్న వాళ్ళు దాన్ని పాటించారు లేదు నాకైతే తెలియదు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత పిల్లరా, ఈ బర్నబా అనబడిన వ్యక్తి అటు పాత నిబంధన గ్రంథములో వచనాలని, ఇటు క్రొత్త నిబంధన గ్రంథములో వచనాలని అధ్యాయాలని హృదయంలో కూర్చుకుంటున్నాడు పిల్లరా. ఒక మాట అడుగుతున్న సమాధానం సరిగ్గా చెప్పండి. భూములు అమ్మి తెచ్చి అపొస్తలుల పాదముల మీద పెట్టమని ఆయనకి ఎవరైనా చెప్పారా? ఆయన చేశాడా? ఏమండి, ఇది ఎవరైనా ఒత్తిడా, బలవంతం, లేకపోతే ఆయన ఇష్టపూర్వకమా? ఆయన ఇష్టపూర్వకమే పిల్లరా. ఆయనకి ఎలా కలిగిందంటే ఎలా కలిగిద్ది? వినుట వలన విశ్వాసం కలిగిద్ది పిల్లరా. చదువుటం వలన విషయాలు మనకి అర్థమవుతాయి పిల్లలు. అర్థం చేసుకోండి. నమ్ముకొని 30 సంవత్సరాలు అవుతుంది, 18వ బైబిల్ చదువుతున్నాను నేను. నమ్మి 30 సంవత్సరాలు, కానీ బైబిల్ చదువుతున్న 18వ పిల్లరా. చదువుతూ ఉండగా రాసుకుంటూ ఉంటాను నేను, రాసుకుంటూ ఉంటాను రాత్రింబగళ్ళు పిల్లరా. నువ్వు చదువు, నీకు ఇష్టం అర్థమైద్ది. నువ్వు విను, నీకు ఇష్టం అర్థమైద్ది. ఇంకోటి చెప్పినా, వినేదానికన్నా ఇంకా చదువుని చాలా ప్రాముఖ్యం. వింటా ఉంటే ఎలా ఉంటుందంటే అది అచ్చంగా ఏదో కావాలని చెప్పినట్టుగా ఉంటుంది కొంతమందికి. కానీ చదువుతుంటే నీకే అర్థమైద్ది అన్నమాట. వాక్యం అర్థం దగ్గరికి పోతే ఎవరి మొహాలు కనపడతాయి? మన మొహాలే కనపడతాయి. అందుకని నువ్వు చదువుకో వాక్యం. ఎప్పుడు చదవాలి? దివారాత్రులు చదువు. ఇది వాక్యమా లేకపోతే విమర్శ, ఇది వాక్యమా లేకపోతే ఇంకొకటా, నీకు అర్థమైంది. చాలామందికి వాక్యాలు సత్యాలు చెప్తుంటే ఏదో మా కోసం చెప్తున్నట్టుగా చాలామంది బాధపడిపోతుంటారు పిల్లలు. అది చాలా తప్పు. సత్య వాక్యాన్ని ప్రభు వివరిస్తుండగా మనము సర్వసత్యములోనికి ఆ వాక్యాన్ని స్వీకరించి నడుచుకుంటూ వెళ్ళాలి పిల్లలు. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, భూములనైనను ఏం చేయమన్నాడు? విడిచిపెడితే దానికి ప్రతిఫలం కూడా ఉంది అక్కడే. చదువు. విడిచిపెట్టిన ప్రతి వాడికి 100 రెట్లు అన్నమాట. పిల్లలు గమనించండి, ఎన్ని రెట్లు అంటే ఈయన ఇచ్చిన దానికి ఎంత ఇస్తున్నాడు ఎక్స్ట్రా? ఏ బ్యాంక్ ఇచ్చింది అంత వడ్డీ? వడ్డీలు చూడు కొంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఇంత రెట్టింపు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఇప్పుడు ఈయన కింద ఉన్న వాటిని ఎదుగుతున్నాడా, పైన వాటిని ఎదుగుతున్నాడా? ఆకలి అయిపోతుంది అనుకుంటా. ఈరోజు ఆఖరి రోజు కదండి, కొంచెం ఓపిక పట్టండి పిల్లరా. ఇతడు కిందున్న వాటిని ఎదుగుతున్నాడా, పైన వాటిని ఎదుగుతున్నాడా? అంటే కిందన్న భూమిని దేవునికి సమర్పించి పైన ఆయనకి దేవుడిచ్చే 100 రెట్లు ఏం చేస్తున్నాడు? అతడు ఎదుగుతున్నాడు పిల్లరా. క్రీస్తుతో కూడా లేపబడిన వాడు ఎప్పుడు పైనే పిల్లలు. ఆలోచించేయండి, పై వాటి మీదే ఉంటుంది మనసు అంతా కూడా పిల్లరా. ఇంతకు నువ్వు కింద ఎదుగుతున్నావా, పైన ఎదుగుతున్నావా? కింద ఎదిగితే ఏది బా, నువ్వు పైన ఎదిగితే మొత్తం వదిలేస్తా. నాకు అక్కడ ఉంటుందండి, ఎక్కడ? నాకు ఆడుంటుంది. ఏడ ఎంత ఉన్నా నా వెనకాల రాదు పిల్లరా. పోతున్న వారిని నువ్వు చూచుట లేదా? పాటలండి. పోతున్న వారు నువ్వు చూచట్లేదా? వెళ్ళేటప్పుడు ఎంత తీసుకెళ్తున్నారు? మీ అందరు నాకన్నా బాగా తెలియకలవాలి, ఎందుకంటే నేను 4 చదివాను, మీరు చాలా చదివారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంట ఏం చేశాడు చూసారా? చూపించాను, అన్న చూపిస్తున్నాడు. ఏనా చేతులు బయట పెట్టాడు. ఎందుకో? అదే కదా నేనంటాను. ఏమీ తీసుకెళ్తా, ఆయనే మాట చెప్పాడు. మనకి తెలుసు, పుస్తకాల్లో ఉంది. ఇన్ని తెలిసిన మనం ఏం చేస్తామంటే నా ప్రాణం పోయిన దాని పోనీ, దేని పోనీ ఇవ్వు, దేని పోనీ వీళ్ళు 10 పోయింది. ఏది
అది పోయిద్ది ఇక. పిల్లరా రండి, సంఘం కోసం, సంఘాల కోసం, సంఘ క్షేమం కోసం మనము కూడా ఈ రకంగా ఇలాంటి యేసోపలాగా ఉండాలి. పిల్లలు ఆయన ఒకటే చెప్తున్నాడు, నాకు పైన దేవుడు 100 రెట్లు ఇస్తాడు. ఇంకొకటి అన్నాడు అక్కడ, దాని తర్వాత ఆఫర్ ఇంకోటి ఏంటి, అదిగో నిత్య జీవం. పిల్లరా పరలోకం ఉంది, తర్వాత ఇక్కడ వదిలిపెట్టిన భూమికి రెట్టింపు దేవుడు ప్రతిఫలం అక్కడ. మిమ్మల్ని అందరూ ఏమని నేను అంటలేదు, దయచేసి మీరు అపార్థం చేసుకోబాకండి, అర్థం చేసుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయం 36-37 వచనాలు ఆయన గురించి రాయబడిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈనాడు ప్రభువు నమ్ముకున్న మనందరికీ ఆ 2 వచనాలు సంపాదించుకున్న అంత శ్రేష్టమైన సంగతిలో అక్కడ బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడి పిల్లలు. అది చూసినటువంటి అపోస్తలులు పేరు మార్చాలనే ఉద్దేశం వాళ్ళకి కలిగింది. ఏం పేరు మార్చారు? బర్నబా, హెచ్చరిక పుత్రుడిని అర్థం ఇచ్చేటువంటి పేరు నామకరణం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంతకీ ఈయన పరలోకం పోయేదాకా ఇంకా ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే అక్కడికి పోయిన తర్వాత ఇక్కడేమైనా ఉన్నాయా అంటే, నేను ఆ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. రండి, అంత ఏర్పాటు చేసినందుకు పిల్లరా దేవుడు ఎంత కార్యం చేశాడో. యేసోపు ఒకడే ఉండేనని బైబిల్లో ఉంది. అదేంటి ఇప్పుడు దాకా కొంతమంది యేసోపుని మనం చూసాము కంటే, యేసుక్రీస్తు వారు దాని యొక్క అర్థాన్ని ఇలా చెప్పాడు. పిల్లరా లోకా రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి 2 చూసి మనకు అంత తెలుసు. లోకా రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. కానుకల పెట్టెలో అనేక మంది కానుకలు వేస్తుంటే యేసు ప్రభువారు అదే పనిగా చూస్తున్నాడంట. చూసి పేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఒక పేద విధవరాలు 2 కానుకలు అందులో వేయటం చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని. అందరూ కానుకలు వేస్తున్నారు ధనవంతులు అందరూ, కానీ ధనవంతులందరికంటే ఏమేం చేసిందంట? ఎక్కువ వేసిందంట. అందుకే నేను చెప్తున్నానంటే, మనం ముందు చెప్పుకున్న యేసోపులు మంచోళ్లే, వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన వాళ్ళు మంచి పేర్లు సంపాదించారు. వాళ్ళని మించిన యేసోపు ఎవరై అంటే ఈయన బర్నబా. వాళ్ళని మించినోడు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంత త్యాగాలు ఏమి చేయలేదు. పిల్లరా ఇతడు భూమి అంతా కూడా ఇచ్చేసేసి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడంతే. దానికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందంటే, సంఘంలో 9వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 26-27 వచనాలు. త్వరగా అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 26-27 వచనాలు. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు చేశాను గాని ప్రయత్నం చేస్తే అతడు శిష్యుడని నమ్మక అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. ఒక్కసారి చెప్పండి సమాధానం. భయపడిన వాళ్ళందరూ ఎవరు? అపోస్తలులు. భయపడిన వాళ్ళందరూ ఎవరు? యేసు క్రీస్తు వారి దగ్గర 3.5 సంవత్సరాలు తరబీదు పొందిన ఇస్కరియోతు యూదా మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా శిష్యులు. పిల్లారు ఒక వ్యక్తి నూతనంగా ప్రభు దగ్గరికి వస్తే అతన్ని చేర్చుకోవడానికి వీళ్ళందరూ ఏం చేశారు? అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? బయట పెట్టిన బ్యానర్ ఏంటి అంటే అర్థం ఏంటి? అనేక మంది రక్షించబడి ఎక్కడ చేర్చబడాలి? సంఘంలో చేర్చబడాలి. ఇప్పుడు ఆత్మ సంఘంలో చేర్చబడితే వాళ్ళు చేర్చుకోవట్లా. ఎందుకు? ఇప్పుడు కూడికలు ఎందుకండి పెట్టింది? నూతన ఆత్మల కోసం. మరి నూతన ఆత్మలు దేవుడు ఇచ్చాడు, మరి వాళ్ళ సంఘంలో చేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? భయపడ్డారంట. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఎవరు వచ్చారు? అయితే చూసారా? అయితే అంటే 11 మంది కంటే వాళ్ళకి దమ్ము చాలా, వాళ్ళకి ధైర్యం చాలా. ఈ నూతన ఆత్మను సంఘంలో చేర్చుకోవడానికి వాళ్ళకి ఒక్కరికి ధైర్యం చాలేదు పిల్లరా. అయితే
ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, దగ్గరికి చేరదీశాడు, అతని గురించి వివరంగా చెప్పాడు. ఈయన చెబుతూ ఉంటే వాళ్ళ నోరులేవని మూయబడ్డాయి. ఇతడు చెప్తూ ఉంటే వాళ్ళ ఆలోచన తొలగిపోయింది. ఇతడు చెప్తూ ఉంటే వాళ్ళ కలవరం అణిగిపోయింది. ఈయన చెబుతూ ఉంటే ఆహా అట్టనా, అయ్యో ఈ సంగతి మాకు తెలియదే, రానా సహోదరురా పిల్లరా. ఇంతమందిని నోళ్ళు మూపించగలిగిన సత్తా కలిగిన వాడు ఎవరు? ఎవరు ఎవరు సీనియర్ వీళ్ళందరిలో సీనియర్ ఎవరు? ఏమండి మాట్లాడతలా పిల్లరా? బర్నాబాకు వాళ్ళు విలువిచ్చారండి. బర్నాబా మాట వాళ్ళు లెక్కలోకి తీసుకున్నారు. బర్నాబా చెబితే అతన్ని లోపలికి చేర్చుకున్నారు. పిల్లరా, నేనంటాను వాళ్ళందరికీ లేనిదే ధైర్యం எனக்கு ఎలాగొచ్చిందంటే, ఇచ్చి చూడు నువ్వు కూడా వచ్చింది నీకు ధైర్యం. ఇచ్చి చూడు నీకు కూడా ధైర్యం వచ్చింది. దేవునికి సమర్పించి చూడు, నీ జీవితం ఎలా అంటే అర్ధరాత్రి కూడా నిట్ట మధ్యాహ్నం లాగా ప్రకాశిస్తావు నువ్వు. అంతే ఉండాలి ఆ తెగింపు, ఉండాలి ఆ త్యాగం. అవమానాలు భరించే వాళ్ళంగా ఉండాలి సంఘం కోసం పిల్లరా. ఇంత పెద్ద అపోస్తులు పేతురు స్తంభాలు సహితం నోళ్ళు మూసుకున్నారు. అంతే ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చారు. బైబిల్లో ఉన్నమాట 11వ అధ్యాయం 23-24 అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 23-24 వచనాలు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి 22 చదువమా. అపోస్తుల కార్యములు 11:22 వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. ఎక్కడ పంపుతున్నారు? కొత్తగా రక్షించబడి అంత్యోకయ అనే ప్రాంతంలో సంఘం ఏర్పడుతుంటుంది పిల్లరా. అక్కడ కొత్తగా రక్షించబడ్డారు, అక్కడ సంఘం ఏర్పడుతుంది. అక్కడికి మనలో ఎవరిని పంపించాలంటే ఎవరి పేరు వచ్చింది? ముందు మాట్లాడుతుంది ఎవరి పేరు వచ్చింది? బర్నాబా కంటే ముందున్న వాళ్ళు లేరా? కానీ వాళ్ళందరూ పక్కన పెట్టి ఎవరు పేరు పెట్టారు? బర్నాబానే ముందు పంపుతున్నారు పిల్లరా. బర్నాబా వాళ్ళు పెడుతున్నారా, దేవుడు పెడుతున్నాడా? తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఆయన బలిష్టమైన చేతుల కింద ఏం చేయాలి? దీన మనస్కులై ఉన్నట్టు పిల్లరా. నీ హెచ్చింపు ఎవరు ఆపలేరు. దేవుని ఏర్పాట్లోనే ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను పైకి తీసుకొని వస్తాడు. ప్రభునందు పిల్లరా, పరలోకంలో 100 రెట్ల సంగతి ఏమో కానీ భూలోకంలో స్థానిక సంఘములో అపోస్తుడైనటువంటి వీళ్ళందరికన్నా కూడా బర్నాబాకి ఎంత శ్రేష్టమైన విషయాలు ఉన్నాయో చూడండి పిల్లరా. ఇక నా టైం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఆఖరి వచనం చెప్పి ప్రార్థన చేస్తాను. 14వ అధ్యాయం 20 లాస్ట్ వచనాలు చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. చూశారండి, పిమ్మట వారు శిష్యులత బహుకాలం గడిపారు. దాని పై వచ్చిన చూడు, వారు ఎక్కడ పని చేశారు? వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చాలండి పిల్లరా. అంటే పౌలు బర్నబా ఇద్దరు కలిసి అన్యజనుల మధ్య ఏం చేశారు? సేవ చేశారు. ఎంతో మంది రక్షించబడ్డారు పిల్లరా. ఇదంతా సంఘంలో వివరిస్తుంటే సంఘస్థులకి ఎలాగుంది? సౌలుకి కుడి చేయని ఎవరినిచ్చారు? బర్నబాని సౌలుని ఏం చేశారు? ఇట్లా కలిపారంట. మీ ఇద్దరు కలిసి వెళ్ళి పని చేయండి అని. ప్రభుని పిల్లరా, వాళ్ళందరికంటే ఈయన ఎక్కువ అనటానికి ఏం తక్కువేమీ లేదు. అందుకని దేవుడు వాళ్ళందరికంటే ఎక్కువ స్థానంలోనే క్రొత్త నిబంధన యోసేపుని అపోస్తుల కార్యములు ఆయనకంటూ ఒక ప్రత్యేకతని ఇచ్చాడు. ఈ ఉదయకాలం వాక్యం ముగించబడుతుండగా బైబిల్ గ్రంథములో లేదా చరిత్రలో ఎవరి సంగతులు చెప్పుకున్నా మనకు ఉపయోగం ఏంటి? మన సంగతి ఏమైనా ఉందా? మన గురించి సంఘములో ఏమైనా చెప్పుకుంటారా? మంచి చెప్పుకుంటారా, చెడు చెప్పుకుంటారా? ఏది ఉంటే అదే చెప్తారు. మన జీవితంలో ఏది ఉంటే అదే చెప్తారు. ఇంతకు ఏం చెప్పుకుంటున్నారు? మన గురించి సంఘములో ఎలాంటి ప్రస్తావన వస్తూ ఉంది? మన గురించి సంఘం క్షేమంగా ఉందా లేకపోతే బలహీనం అవుతుందా? ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకొని ఏమైనా ఇందులో వెనకబడి ఉంటే మంచి మనసుతో ప్రభు పాదాల మీద పడి క్షమాపణ కోరుకుందాం పిల్లరా. ఎవరిని సనగొద్దు, గనగొద్దు. మనందరూ సంఘ క్షేమం కోసం రేపొద్దున్న ప్రభు మధ్యాకాశానికి తీసుకెళ్లేది సంఘాన్నే తీసుకెళ్తాడు.
అంటే ఆ సంఘంలో మనం కూడా ఉంటాం పిల్లరా. రండి, మధ్యాకాశానికి ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలంటే మనం ఎప్పుడు కూడా మన ఇంటి కంటే కూడా మన సంఘక్షేమమే ఎక్కువగా మనం ఆలోచన చేద్దాం. అలాగుంటానికి ప్రభువు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన. కృపామయుడా నీకు స్తోత్రాలు. సంఘాల క్షేమము కోసం మీరు అందిస్తున్న సందేశాలను బట్టి కృతజ్ఞతలు. ఈ మాటలు సంఘస్థులమైన మా హృదయాల్లో మీరు వచ్చేంత వరకు, మేము ఈ లోకి విడిచేంత వరకు వింటూ అనుసరించుకుంటూ నీ రాజ్యంలో చేరే కృపని దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.